ఇక సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. చర్చ జరిగితే నిజ నిజాలేంటో నిగ్గు తేల్తాయనంటున్నారు కేటీఆర్. హైదరాబాద్ కు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులతో ఒప్పందం చేసుకుంటే ఇలాంటి నిరాపదార ఆరోపణలు చేయడం తగదు అంటున్నారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం పారదర్శకంగా జరిగింది, నిర్వాహకులకి చెల్లింపులు కూడా చాలా పారదర్శకంగా జరిగాయంటున్నారు కేటీఆర్. అయినా కూడా ఈ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తుంది అంటున్నారు. ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల చర్యలకు పాల్పడుతుందంటూ లేఖలో ప్రస్తావించారు కేటీఆర్. ఎలాంటి విచారణకైనా ఎలాంటి చర్చకైనా సిద్ధమంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక మరోవైపు ఇదే అంశంపై స్పీకర్ ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఫార్ములా ఈ కార్ రేస్ సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్ రేస్ విషయంలో లీకులు ఇవ్వడం ఎందుకు, అసెంబ్లీలో చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ కు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులతో ఒప్పందం చేసుకుంటే ఇలాంటి నిరాపదార ఆరోపణలు చేయడం తగదు అంటున్నారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం పారదర్శకంగా జరిగింది, నిర్వాహకులకి చెల్లింపులు కూడా చాలా పారదర్శకంగా జరిగాయంటున్నారు కేటీఆర్. అయినా కూడా ఈ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తుంది అంటున్నారు. ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల చర్యలకు పాల్పడుతుందంటూ లేఖలో ప్రస్తావించారు కేటీఆర్. ఎలాంటి విచారణకైనా ఎలాంటి చర్చకైనా సిద్ధమంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక మరోవైపు ఇదే అంశంపై స్పీకర్ ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఫార్ములా ఈ కార్ రేస్ సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్ రేస్ విషయంలో లీకులు ఇవ్వడం ఎందుకు, అసెంబ్లీలో చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.